దాన్ని కంట్రోల్ చేసేదే ఈ అయోడిన్ అన్నమాట. ఈ అయోడిన్ ఎంత కావాలి మన బాడీకి అంటే, ఎంత అయోడిన్ కావాలి అంటే 150 ఎంసీజీ కావాలి మన బాడీకి. ప్రతిరోజు వారానికొకసారి, నెలకొకసారి కాదు. ప్రతిరోజు అయోడిన్ మన బాడీకి కావాలి. 150 ఎంసీజీ అయోడిన్ మన బాడీకి కావాలి. ఎప్పుడైతే ఎప్పుడైతే ఇలా మన బాడీకి మనం అందిస్తామో మన థైరాయిడ్ గ్లాండ్‌ని ప్రాపర్‌గా వర్క్ చేసేలాగా అయోడిన్ కంట్రోల్ చేస్తది. ఎప్పుడైతే ఇలా మనం అందించమో అప్పుడు ఏమవుతది అంటే లెవెల్స్ పెరగడం గాని, తగ్గటం గాని జరుగుతది. ఇప్పుడు అయోడిన్ ప్రాపర్‌గా మన బాడీకి అందించాల్సింది ఎవరు? మనమే గదా! మనం ఇచ్చే ఫుడ్‌లో అయోడిన్ ఉందా? లేదా? మన బాడీకి కావాల్సిన ఫుడ్ అందుతుందా? లేదా? చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఫస్ట్ రీజన్ అయోడిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు. సెకండ్ రీజన్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది గదా! మన బాడీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసేది. ఒక రకంగా చెప్పాలంటే మన బాడీకి ఒక రక్షణ వ్యవస్థ. బయట నుంచి వచ్చే బాక్టీరియా నుంచి కావచ్చు, వైరసెస్ నుంచి కావచ్చు, రకరకాల మనం ప్రతిరోజు బయట తిరుగుతూ ఉంటాం. పొల్యూషన్ ద్వారా, వాటర్ ద్వారా, మనం తినే ఫుడ్ ద్వారా చాలా రకాల బాక్టీరియాస్ బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాక్టీరియా నుంచి మన బాడీకి ఎఫెక్ట్ అవ్వకుండా మన బాడీలో ఒక రక్షణ వ్యవస్థ ఇమ్యూనిటీ సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటది. వెంటనే దాన్ని ఫైండ్ ఔట్ చేసి, వెంటనే దాన్ని మన బాడీ నుంచి బయటికి పంపించడమో, దాన్ని చంపేయటమో చేసేస్తది మన ఇమ్యూనిటీ సిస్టమ్. ఒక్కోసారి ఏం చేస్తదంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీ మీద ఉన్న సెల్స్ మీదే ఎఫెక్ట్ పడతది. దాన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అది కూడా ఎందుకు మన బాడీలో ఉన్న సెల్స్ మీదే మన ఇమ్యూనిటీ సిస్టమ్ వర్క్ చేస్తుంది అంటే, మనం తినే ఫుడ్ ప్రాపర్‌గా లేకపోవటం వల్ల దాన్ని ఫైండ్ ఔట్ చేసుకోవడం కష్టమయ్యి, మన బాడీలో ఉన్న సెల్స్ మీదే దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తా ఉంటది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. నెక్స్ట్ మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ టీ3, టీ4 హార్మోన్స్ లెవెల్స్ అనేవి పెరగటం గాని, తగ్గటం గాని చేస్తాయి. టీ3, టీ4 హార్మోన్స్ లెవెల్స్ పెరగడం గాని, తగ్గటం గాని చేసేది ఏంటి అంటే మన బాడీ మనం ఇచ్చే స్ట్రెస్సే. ప్రతి దానికి స్ట్రెస్‌గా ఫీల్ అవుతాం. చిన్న వాటికి కూడా చాలా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ స్ట్రెస్ మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్న చాలా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడిద్ది. ఏముందిలే స్ట్రెస్ ఎక్కువ ప్రతి దానికి స్ట్రెస్ తీసుకున్నాము అంటే, మనకు తెలియకుండానే మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ పడేది. అది ఒక్క హార్మోన్, థైరాయిడ్ గ్లాండ్ మీద ఈ టీ3, టీ4 హార్మోన్స్ మీద మాత్రమే కాదు, బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మీద మనం తీసుకునే స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది ఉంటది. కొంతమందికి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ రావటానికి వన్ ఆఫ్ ద రీజన్ గూడా ఈ స్ట్రెస్ అవ్వచ్చు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న టీ3, టీ4 హార్మోన్స్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న టీ3, టీ4 హార్మోన్స్ ఎక్కువగా గూడా ఉంటాయి. అది మన బాడీని బట్టి ఉంటదన్నమాట. మన బాడీ బట్టి ఆధారపడి ఉంటది. నెక్స్ట్ పూర్ డైట్. థైరాయిడ్ ప్రాబ్లమ్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే పూర్ డైట్. ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం. మనం తీసుకునే ఫుడ్ మీద ప్రాపర్ కేర్ తీసుకోకపోవటం. ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ బాడీలోకేసేయటం. మనం ఏం జూస్తాం నార్మల్‌గా అంటే టేస్ట్. అదే గదా మనం జూస్తాం. మనం మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నామా లేదా చూడం. టేస్ట్ ఫుడ్ తింటున్నామా లేదా అదే మాత్రమే జూస్తాం. అందుకనే సుధీ సార్ ఎప్పుడు మనతో మాట చెప్తూ ఉంటారు. ఏంటది? సూపర్. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేం. అంతే గదా! ఇప్పుడు అలా రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషించే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి చివరికి కష్టపడి చెమటోర్చి కష్టపడి సంపాదించి కూడబెట్టిన డబ్బులన్నీ హాస్పిటల్స్ పెట్టి ఇంకా అవి సరిపోక మనకున్న ఆస్తులని అమ్మేసి హాస్పిటల్‌కి పెడుతున్నా కూడా మన ఆరోగ్యం మనకి తిరిగి రావట్లేదు. అదే గదా జరుగుతుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కోవిడ్ టైంలో అంతమంది చనిపోవడానికి రీజన్ అంతమంది వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరి ఆ కోవిడ్ వైరస్ నుంచి కాపాడడానికి చాలా ప్రయత్నం చేశారు. అదే ముందే మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని స్ట్రాంగ్‌గా చేసుకొని ఉండుంటే అప్పుడు ఆ వైరస్ ఎఫెక్ట్ మన బాడీ మీద ఉండేది గాదు గదా! అవునా గదా! అంటే అప్పుడు మనం కేర్ తీసుకోలేదు. మన ఇమ్యూనిటీ సిస్టమ్ అప్పటి వరకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీకి కావాలి, చాలా ఇంపార్టెంట్ అనేది తెలీదు. ఏది పడితే అది తినేసాము. మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డౌన్ చేసాము. చివరికి ఆ వైరస్ వచ్చిన తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంపార్టెంట్ మనకు అర్థమైంది. అప్పుడు మనం చేసిన ప్రయోజనం లేదు. ఆ ఎఫెక్ట్ మన బాడీలోకొచ్చేసింది. చివరికి అది చాలా మంది ప్రాణాలను గూడా తీసింది. ఆ ప్రాణం కాపాడుకోవడానికే సంపాదించిందంతా పెట్టి, ఆస్తి అమ్మి పెట్టినా కూడా చివరికి దక్కలేదు.
ఎంతో పెద్ద పెద్ద వాళ్ళే చనిపోయారు. అవునా కాదా? అంటే మనకి ఆరోగ్యం ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు. ఏం తినాలి, ఏం తినకూడదో తెలీదు. ఆరోగ్యం పోయిన తర్వాత తెలుసుకొని ప్రయోజనం ఉండదు. మనం తీసుకునే ఫుడ్ మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ పడిద్ది. మనం తీసుకునే ఫుడ్ మన బాడీకి అవసరమైన ఫుడ్డే ఇవ్వాలి తప్ప, అనవసరమైన ఫుడ్ మన బాడీ దగ్గరకి కూడా రానీయకూడదు. ఉంది గదా! టేస్ట్‌గా ఉంది గదా! తినేద్దాంలే అని తిన్నామా, అది లోపల చేసే వర్క్‌కి తర్వాత మనం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. చూడంగాల్నే మసాలా ఫుడ్ బాగా టేస్ట్‌గా, స్మెల్ బాగా వస్తూ ఉంటది. తినడానికి రుచిగా అనిపిస్తది. తింటాము. తిన్న తర్వాత ఏమవుతది? పొట్టలోకెళ్ళిన తర్వాత కడుపులో మంట స్టార్ట్ అవుతది. గ్యాస్ట్రిక్ స్టార్ట్ అవుతది. అవునా గదా! మనకి కళ్ళకి కనిపించింది. స్మెల్ బాగొచ్చింది. టేస్ట్ కూడా బాగుంటదని తిన్నాము. అది ఎంత వరకు స్మెల్ ఇక్కడి వరకే పీల్చేంత వరకు. టేస్ట్ ఎక్కడి వరకు? మన నాలుక వరకు. తర్వాత ఏమవుతది? ఆ తర్వాత లోపలికెళ్ళిన తర్వాత ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేక హాస్పిటల్ చుట్టూరు తిరగాలి. ఈ రోజు అలాగే గదా! అందరూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. మనం తీసుకునే ఫుడ్డు ప్రాపర్‌గా ఉండాలి. పూర్ డైట్ తీసుకోకూడదు. పూర్ డైట్ అంటే ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్‌లో రుచి మాత్రమే ఉంటే, టేస్ట్ మాత్రమే ఉంటే అది పూర్ డైట్. మనం తీసుకునే ఫుడ్‌లో న్యూట్రిషన్స్ ఉంటే అది న్యూట్రిషన్ డైట్. మనం తీసుకోవాల్సిన న్యూట్రిషన్ డైట్. మనం తీసుకునే ఫుడ్‌లో ప్రతిరోజు మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం తీసుకునే ఫుడ్‌లో ప్రోటీన్ ఉందా లేదా? విటమిన్స్, మినరల్స్ ఉన్నాయా లేదా? ఫైబర్ ఉందా? ఇవన్నీ చూసుకోవాలి. గుడ్ ఫ్యాట్ ఉందా? ఇవి చూసుకోవాలి. ఇవేం చూసుకోకపోతే దాన్ని పూర్ డైట్ అని అంటారు. ఇవున్న ఫుడ్ మనం తీసుకుంటున్నామా? మనం హెల్తీ డైట్ తీసుకుంటున్నాం. పూర్ డైట్ గాదు. హెల్తీ డైట్. ఈరోజు ఇక్కడికొచ్చిన తర్వాత చాలా మంది వెయిట్ లాస్ అవుతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతున్నాయి అంటే కారణం ఏంటంటే ఇక్కడ మీరు తీసుకుంటున్న ఫుడ్ కావచ్చు, డైలీ మీరు మీ లైఫ్ స్టైల్‌లో మీరు తీసుకునే ఫుడ్ కావచ్చు హెల్తీ డైట్. హెల్తీ డైట్ అండ్ న్యూట్రిషన్ డైట్. కాబట్టే అది లోపలికెళ్ళిన తర్వాత మీ బాడీలో ఏదైతే వేస్ట్ ఉందో దానంతటిని క్లీన్ చేస్తూ ఉంటది. ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో, ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీని కంట్రోల్ చేస్తది. దాని వల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. అర్థమైందా? హెల్తీ డైట్ ప్రతిరోజు మన బాడీకి అవసరం. ఎవరైతే పూర్ డైట్ తీసుకుంటారో వాళ్ళకి ఈ T3, T4 హార్మోన్స్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని రకాల హార్మోన్స్ ఇంబాలన్స్ వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తది. మెయిన్ ఈ టీఎస్‌హెచ్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే టీఎస్‌హెచ్ హార్మోన్స్ లెవెల్స్‌ని బట్టే ఈ T3, T4 హార్మోన్స్ లెవెల్స్ అనేది ఆధారపడి ఉంటది కాబట్టి, ఈ హార్మోన్స్ లెవెల్స్ ఇంబాలన్స్ వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటది. ఇవన్నీ కూడా రీజన్స్. ఇవన్నీ కూడా. ఈవెన్ స్లీప్ కూడా ప్రాపర్‌గా లేకపోయినా కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తది. స్లీప్. నిద్ర కూడా బాగుండాలి. నిద్ర బాగోకపోయినా కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది వస్తది. ఇవన్నీ కూడా రీజన్స్. మరెలా కంట్రోల్ జేసుకోవాలి? ఆల్రెడీ ఇంక థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది. T3, T4 హార్మోన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. లేపోతే T3, T4 హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి. హైపోథైరాయిడిజం కావచ్చు, హైపర్‌థైరాయిడిజం కావచ్చు వచ్చేసింది. మరిప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ జేసుకోవాలి? ఎలా దీన్ని నార్మల్ లెవెల్స్‌లో ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ ఏదైతే చెప్పారో లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలి అని ఏదైతే చెప్పారో, అలా వాడకుండా ఎప్పటికి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే టీఎస్‌హెచ్ హార్మోన్స్‌ని కావచ్చు, థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే T3, T4 హార్మోన్స్ కావచ్చు, ఈ 3 హార్మోన్స్‌ని ఎలా నార్మల్‌లో ఉంచుకోవాలి? మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి బాడీని? మనం తీసుకునే ఫుడ్‌లో ఏముండాలి? విటమిన్స్, మినరల్స్ అనేది చూస్తే ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ ఆహ్, థైరాయిడ్ ప్రాబ్లమ్ కంట్రోల్‌లో అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది అయోడిన్ బాడీకి బాగా అందేలా చూసుకోవాలి. అయోడిన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందాక చెప్పా అయోడిన్ ఎంత కావాలి మన బాడీకి అంటే 150 ఎంసీజీ కావాలి. ఈ అయోడిన్ ప్రాపర్‌గా ప్రతిరోజు మన బాడీకి అందేలా చూసుకోవాలి. అయోడిన్ దేనిలో ఉంటది? సాల్ట్. సాల్ట్‌లో అయోడిన్ ఉంటది. కానీ ఏ సాల్ట్ పడితే ఆ సాల్ట్ మనం వాడకూడదు. హ్మ్. సీ సాల్ట్. దానిలోనే అయోడిన్ ఎక్కువగా ఉంటది. సీ సాల్టే ఎక్కువగా వాడాలి. ఇప్పుడు రకరకాల సాల్ట్‌లొస్తా ఉన్నాయి.
అవన్నీ కాదు. అయోడైజ్డ్ సాల్ట్స్ అవే మనం తీసుకోవాలి. ఎక్కువగా అయోడిన్ ఉన్న సాల్ట్ మాత్రమే మనం యూజ్ చేయాలి ఎక్కువగా. మన బాడీకి ఎంత మరీ ఎక్కువగా కూడా యూజ్ చేయకూడదు సాల్ట్. అవునా గదా! అది మళ్ళీ మన బాడీ మీద, మన బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉంటది. అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి. కాపోతే అది మన బాడీకి అవసరమైనంత వరకే తీసుకోవాలి తప్ప ఎక్కువ తీసుకోకూడదు. ఓకేనా? అయోడిన్. నెక్స్ట్ మీరు తీసుకునే ఫుడ్‌లో ఎవరికైతే థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి అనుకుంటున్నారో, మీరు తీసుకునే ఫుడ్‌లో ఉండాల్సింది ఏంటి అంటే, ఒకటి నట్స్. నట్స్‌లో కూడా వాల్‌నట్స్ తీసుకోవటం వల్ల, ఇది వాల్‌నట్స్ ఏం చేస్తదంటే, మీ థైరాయిడ్ లెవెల్స్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని కంట్రోల్ చేయడానికి వాల్‌నట్స్ బాగా సపోర్ట్ అవుతాయి. నట్స్‌లో వాల్‌నట్స్ తీసుకోండి అండ్ సీడ్స్. సీడ్స్‌లో వచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఈ 2 తీసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్. ఈ 2 కూడా ఈ T3, T4 హార్మోన్స్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ అయ్యేయి. దానికి కావాల్సిన మినరల్స్ అందులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా మీరు తీసుకున్న ఫుడ్‌లో ఇలాంటివి ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఆహ్, లీఫీ గ్రీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మన ఈ థైరాయిడ్ ఆకుకూరలు ఏం చేస్తాయంటే హార్మోన్స్ బ్యాలెన్స్‌డ్‌కి సపోర్ట్ అవుతది కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి లీఫీ గ్రీన్ ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా మీరు తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఈవెన్ చాలా మంది నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు. నాన్ వెజ్ చికెన్ మీరు తీసుకున్నప్పుడు దాంతో పాటు ఏదో ఒక ఆకుకూర తీసుకుంటే ఆ నాన్ వెజ్ ఎఫెక్ట్ అనేది బాడీ మీద ఉండదు. ఎవరైతే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ నాన్ వెజ్ తినేదానికి, ఆ నాన్ వెజ్‌తో పాటు ఏదో ఒక రకమైన ఆకుకూర మిక్స్ చేసుకొని తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఏ నాన్ వెజ్ తినేటప్పుడు అంటే చికెన్ ఆర్ ఏదైనా చికెన్ తీసుకునేటప్పుడు దాంతో పాటు ఏదో ఒక కాంబినేషన్ లీఫీ గ్రీన్ తీసుకున్నారు అంటే మీకు అది బాడీకి చాలా ఉపయోగపడిద్ది. చాలా డిఫరెన్స్ గూడా ఉంటది. ఈసారి ఇది ట్రై చేయండి. ఓకేనా? లీఫీ గ్రీన్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ కంపల్సరీగా ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలంటే, మీ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఏంటి అంటే విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి. విటమిన్ డి అనేది ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అయిద్ది. విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఎలా వస్తది మన బాడీకి? సన్ నుంచి. సన్ నుంచి ఎక్కువగా విటమిన్ డి వస్తది. కానీ ఇప్పుడు సన్ నుంచి గూడా ఎక్కువగా విటమిన్ డి రావట్ల. అందుకని విటమిన్ డి టెస్ట్ చేయిస్తే అందరికి డెఫిషియన్సీ ఉంటది. తక్కువగానే ఉంటది. విటమిన్ డి టెస్ట్ చేయిస్తే. కాబట్టి కంపల్సరీగా ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందో మీరు కంపల్సరీగా విటమిన్ డి సప్లిమెంట్ అనేది కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే సన్ నుంచి వచ్చే విటమిన్ డి మనకు సరిపోవట్లేదు కాబట్టి, మన బాడీకి వెళ్ళట్లేదు. ఇంకా డెఫిషియన్సీలోనే ఉంటున్నాం కాబట్టి, కంపల్సరీగా విటమిన్ డి ఉన్న సప్లిమెంట్ అనేది మనం యూజ్ చేయాలి. విటమిన్ డి ఏ సప్లిమెంట్‌లో ఉంటది? మన దగ్గర. మన దగ్గర హెర్బల్ లైఫ్‌లో విటమిన్ డి సప్లిమెంట్స్ ఉన్నాయి. ఏంటది? విటమిన్ డి ఉన్న సప్లిమెంట్ ఏంటి? హ్మ్. కాల్షియం. కాల్షియంలో ఒకసారి కాల్షియం డబ్బా తీసుకురండి. కాల్షియంలో మన బాడీకి విటమిన్ డి గూడా ఉంటది. ఎందుకు కాల్షియంలో విటమిన్ డి ఉంటదంటే, వన్ ఆఫ్ ద రీజన్ మనం తీసుకునే కాల్షియం మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే, కంపల్సరీగా విటమిన్ డి అనేది కాంబినేషన్ దానికి కావాలి. లేకపోతే కాల్షియం మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. హ్మ్. ఇది కాల్షియం అన్నమాట. దీనిలో ఈ కాల్షియం సప్లిమెంట్‌లో కాల్షియం ఉంటది. కాల్షియం మన బోన్స్‌కి అండ్ మెగ్నీషియం ఉంటది. దాంతో పాటు విటమిన్ డి గూడా ఉంటది. ఇది విటమిన్ డి. ఈ విటమిన్ డి లేకుండా మనం కాల్షియం తీసుకుంటే మన బాడీ అబ్జర్వ్ చేయదు. అర్థమవుతుందా? మనం కాల్షియం ఫుడ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కాల్షియం సప్లిమెంట్ తీసుకున్నా, విటమిన్ డి లేదు అంటే అది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోద్ది. మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోద్ది తప్ప మన బాడీకి ఉపయోగపడదు. మరి మనం తీసుకున్న కాల్షియం ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి, మన బోన్స్‌కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం అబ్జార్ప్షన్‌కి. మన థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో, థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఏదైతే ఉందో, ఈ హార్మోన్స్ లెవెల్స్‌ని బ్యాలెన్స్‌డ్‌లో ఉంచాలి అనంటే విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి అందనప్పుడు ఏమవుతదంటే అది ఇంబాలన్స్ అవుతూ ఉంటది. బ్యాలెన్స్ అవి తప్పుతా ఉంటాయి. ఓకేనా? ఎవరైతే మీరు థైరాయిడ్ ఉండి దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు కంపల్సరీగా విటమిన్ డి ఉన్న కాల్షియం సప్లిమెంట్ కంపల్సరీగా మీరు యూజ్ చేయండి. దీనిలో 60 సప్లిమెంట్స్ ఉంటాయి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి 2 సప్లిమెంట్స్ ప్రతిరోజు యూజ్ చేస్తే మీకు థైరాయిడ్ లెవెల్స్
ఈ విటమిన్ డి సఫిషియెంట్ గా అందుతుంది కాబట్టి ఈ థైరాయిడ్ లెవెల్స్ అన్ని హార్మోన్స్ ని కంట్రోల్ చేయడానికి బాగా సపోర్ట్ అయింది. ఓకేనా? ఇంకా విటమిన్ డి దేనిలో ఉంటది? రెడ్ మీట్ అంటే సప్లిమెంట్స్ లో మనం తీసుకునే షేక్ లో కూడా విటమిన్ డి ఉంటది. ఓకేనా? ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం షేక్స్ తీసుకుంటున్నాం కదా! ఈ షేక్స్ లో కూడా విటమిన్ డి ఉంటది. కాబట్టి ఉదయం, సాయంత్రం ఎవరైతే థైరాయిడ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ షేక్స్ తాగండి. అండ్ దాంతో పాటు కాల్షియం సప్లిమెంట్ కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు ఈ థైరాయిడ్ లెవెల్స్ హార్మోన్స్‌ని కంట్రోల్ చేయడానికి బాగా సపోర్ట్ అయిద్ది. అర్థమవుతుందా? అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మనం మీరు ఆల్రెడీ థైరాయిడ్ ఇప్పుడే కొత్తగా వచ్చినోళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు థైరాయిడ్ చెక్ చేసి ఉంటారు. ఆల్రెడీ థైరాయిడ్ చెకప్ చేయించే ఉంటారు. ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకోండి. ఒక 1 మంత్, 2 మంత్స్ నేను చెప్పింది ఫాలో అవ్వండి. సార్? షేక్స్ మార్నింగ్, ఈవినింగ్ షేక్స్. ఈ 1 మంత్, 2 మంత్స్ ఇవి ఫాలో అవ్వండి. మార్నింగ్, ఈవినింగ్ షేక్ మిస్ చెయ్యొద్దు. అండ్ కాల్షియం సప్లిమెంట్ యూజ్ చేయండి. లైఫ్ స్టైల్‌లలో నేనేమేమి కరెక్షన్ చేసుకోవాలో అయి చెప్తూ ఉంటాను. ఆ కరెక్షన్స్ చేసుకోండి. 2 మంత్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మీ థైరాయిడ్ లెవెల్స్ అనేది నార్మల్ లెవెల్స్‌కొస్తాయి. నార్మల్ లెవెల్స్‌కొచ్చిన తర్వాత మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్ కన్సల్ట్ ఏ టాబ్లెట్ ఆపాలి అన్నా మనం డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ సలహా మేరకు ఆపాలి తప్ప మనం ఎలా పడితే అలాగా టాబ్లెట్‌లు ఆపకూడదు. ఓకేనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే టాబ్లెట్ తగ్గించారు ఆపేయరు. తగ్గిస్తారు. పవర్ తగ్గిస్తారు. పవర్ తగ్గించినప్పుడు మళ్ళీ మనం యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి, ఇంకా ఎప్పటికి నార్మల్ లెవెల్స్‌లోనే ఉంటుంది అన్నప్పుడు డాక్టర్ థైరాయిడ్ టాబ్లెట్ ఆపేస్తారు. ఓకేనా? థైరాయిడ్ టాబ్లెట్ పూర్తిగా ఆపేయాలి అంటే వెంటనే జరగదు కాబట్టి 2 మంత్స్ మీరు నేను చెప్పింది ఫాలో అవ్వండి. 2 మంత్స్ తర్వాత థైరాయిడ్ చెక్ చేయించండి. పవర్ తగ్గిస్తారు. నార్మల్‌లోనే ఉన్నా కూడా వెంటనే ఆపేయరు. లో పవర్ టాబ్లెట్ ఇస్తారు. ఆ లో పవర్ టాబ్లెట్ వాడుతూనే మీరు ఈ లైఫ్ స్టైల్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే ఫర్దర్ ఇంకో 2 మంత్స్ తర్వాత అప్పటికి నార్మల్ లెవెల్స్‌లోనే ఉంటుంది అన్నప్పుడు డాక్టరు టాబ్లెట్ ఆపేస్తారు. అంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేసుకొని మెడిసిన్ వాడకుండా కూడా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు విత్ డాక్టర్ సలహా మేరకు. ఓకేనా? విటమిన్ డి ఉన్న సప్లిమెంట్ అండ్ మార్నింగ్, ఈవినింగ్ షేక్. దాంతో పాటు విటమిన్ సి కూడా చాలా అవసరం. విటమిన్ సి. విటమిన్ సి ఉన్న ఫుడ్ కూడా ప్రతిరోజు మీరు తీసుకునే ఫుడ్‌లో విటమిన్ సి ఉండేలాగా కూడా చూసుకోండి. మన షేక్స్‌లో కూడా విటమిన్ సి ఉంటది. దాంతో పాటు మనం ఆహ్, 11కి లేకపోతే ఈవినింగ్ 5కి ఏదైనా స్నాక్ తీసుకుంటాం కదా! అలాగా ఫ్రూట్‌లో సిట్రస్ ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు మన బాడీకి అందిస్తూ ఉండండి. విటమిన్ సి ఉండే ఫుడ్ ఏముంటాయి? దేనిలో ఉంటాయి విటమిన్ సి? నిమ్మకాయ, ఉసిరికాయ, ఆమ్లా, ఆరెంజ్. వీటన్నిటిలో కూడా విటమిన్ సి ఉంటది కాబట్టి, ఆ విటమిన్ సి తీసుకోండి. కొంతమంది తెలియగల్లోళ్ళు ఏమంటారంటే, విటమిన్ సి ఉసిరిలో ఉంటది గదా! ఉసిరికాయ పచ్చడి తినొచ్చా అంటారు. అయి తినగూడదు. ఫ్రూట్‌గా తీసుకోవాలి. చట్నీలాగా మిక్స్ చేసుకొని దానిలో దీనిలో మిక్స్ చేసుకొని తీసుకోకూడదు. అంటే మనం ఒకటి చెప్పంగానే వాళ్ళు ఊహించుకుంటారు. ఇది తినొచ్చు, ఇది దీనిలో యేసుకొని తింటే ఇంకా బాగుంటది గదా! అని దానిలో యేసుకొని తింటారు. అట్లా వద్దు. డైరెక్ట్‌గా ఫ్రూటే తీసుకోవాలి. ఓకేనా? డైరెక్ట్‌గా ఫ్రూట్ తీసుకోవటం వల్ల మన బాడీకి తొందరగా విటమిన్ సి అనేది అందుతది. ఓకే. విటమిన్ సి అండ్ బి12. విటమిన్ బి12 కూడా థైరాయిడ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి బాగా థైరాయిడ్‌కి సంబంధించిన హార్మోన్స్‌ని కంట్రోల్ చేయడానికి బాగా సపోర్ట్ అయ్యేది విటమిన్ బి12. అలాగే ఐరన్. ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోండి. ఎంత కావాలి ఐరన్ మన బాడీకి? ఎంత ఐరన్ కావాలి? ఐరన్ ఎంత కావాలి? కొన్ని రకాల విటమిన్స్ ఎలా ఉంటాయంటే, లేడీస్‌కి, జెంట్స్‌కి సెపరేట్‌గా ఉంటది. లేడీస్‌కి ఇంత క్వాంటిటీ, జెంట్స్‌కైతే ఇంత క్వాంటిటీ అలా ఉంటది. ఐరన్ వచ్చేసరికి లేడీస్‌కి ఎంత కావాలి అంటే 18 ఎంజీ కావాలి. 18 ఎంజీ 18 ఎంజీ కావాలి లేడీస్‌కి ఐరన్. జెంట్స్‌కి అంత అవసరం లేదు. 8 ఎంజీ చాలు. జెంట్స్‌కైతే 8 ఎంజీ ఐరన్ సరిపోతది. లేడీస్‌కైతే 18 ఎంజీ ఐరన్ గావాలి. ఎందుకు అంత ఐరన్ కావాలి అంటే, లేడీస్‌లో జరిగే ఆహ్, ఏదైతే ఎవ్రీ మంత్ బ్లీడింగ్ వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి, వాళ్ళకెక్కువ ఐరన్ అనేది డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కువ ఐరన్ వాళ్ళకి కావాలి. కాబట్టి లేడీస్ ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. 18 ఎంజీ ప్రతిరోజు కావాలి. ఏదైనా సరే విటమిన్స్, మినరల్స్ ఈరోజు తీసుకున్నాను కదా! రేపు తీసుకోపోతే ఏమైద్దంటే కుదరదు. ఈరోజు మనం తీసుకున్నది ఈ రోజు వరకే. రేపటికి మళ్ళీ కావాల్సిందే. ఎల్లుండి మళ్ళీ
ప్రతిరోజు కావాల్సిందే. ప్రతిరోజు బాగుండాలి. ఈ రోజు బాగుంటే చాలు ఆర్గాన్స్, రేపు అవసరం లేదనుకుంటామా? ప్రతిరోజు ఆర్గాన్స్ బాగుండాలి గదా! ప్రతిరోజు ఆర్గాన్స్ బాగుండాలంటే ఇది ప్రతిరోజు మన బాడీకి ఈ విటమిన్స్, మినరల్స్ ప్రతిరోజు మనం అందించాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. అండ్ దాంతో పాటు జింక్ ఉన్న ఫుడ్ గూడా తీసుకోవాలి. నెక్స్ట్ సెలీనియం. ఈ మినరల్స్ అన్నీ ఉన్న ఫుడ్ అనేది మన బాడీకి అవసరం. మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ లెవెల్స్‌ని, బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే టీఎస్‌హెచ్ హార్మోన్స్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయాలి అంటే ఈ న్యూట్రిషన్ అనేది మన బాడీకి కంపల్సరీగా అవసరం. అందుకని ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ప్రాపర్‌గా లైఫ్ స్టైల్ మేము చెప్పింది మెయింటైన్ చేస్తూ యూజ్ చేస్తే థైరాయిడ్ లెవెల్స్ తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు. దీనితో పాటు వాటర్ అనేది ప్రాపర్‌గా తీసుకోవాలి. ఇంత చేస్తున్నాం కదా! వాటర్ తీసుకోకపోతే ఏం కాదులే అనుకుంటే సరిపోదు. వాటర్ కూడా బాగా తీసుకోవాలి. కంపల్సరీగా 20 కేజీస్‌కి 1 లీటర్ వాటర్ మన బాడీకి అవసరం. 20 కేజీస్‌కి 1 లీటర్ వాటర్. మనం ఎంత తీసుకుంటున్నాం ఏంటి అనేది చూసుకోండి. మీ వెయిట్‌ని బట్టి మీరు వాటర్ లెవెల్స్ అనేది పెంచుకోవాలి. 20 కేజీస్‌కి 1 లీటర్. అలాగే స్లీప్ కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అంటే మన స్ట్రెస్ హార్మోన్ ఏదైతే ఉందో పెరిగిపోతా ఉంటది. స్ట్రెస్ రావాలన్నా కూడా ఒక హార్మోన్ రిలీజ్ అయిద్ది. అవునా కాదా? ఏంటది? స్ట్రెస్ హార్మోన్ ఏంటి? పెద్దగా చెప్పొచ్చు. కార్టిసాల్. స్ట్రెస్ హార్మోను కార్టిసాల్. ఆ కార్టిసాల్ పెరుగుతుంది అంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతది. స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయంటే అది ఒక్కొక్క ఆర్గాన్ మీద అలా ఎఫెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతది. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్‌ని కంట్రోల్ జేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్‌ని కంట్రోల్ జేసుకోవాలంటే ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ మెయింటెనెన్స్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ నార్మల్‌గానే ఉంటాయి. ప్రాపర్ స్లీప్ రావాలంటే దానికే హార్మోన్ గావాలి. నిద్ర బాగా రావాలనుకోండి దానికి ఏ హార్మోన్ గావాలి? ప్రతి ఒక్క ఆర్గాన్ ఇందాకే చెప్పా స్టార్టింగ్‌లో. ప్రతి ఒక్క ఆర్గాను హార్మోన్స్ మీద బేస్ చేసుకొని వర్క్ చేస్తదని. స్లీప్ ప్రాపర్‌గా రావాలంటే ఏ హార్మోన్ గావాలి? లైఫ్ లైన్స్ మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. మేడం? మెలటోనిన్. ఓకే. సూపర్. మెలటోనిన్. మనకి స్లీప్ ప్రాపర్‌గా రావాలి అంటే, మన బాడీలో మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అయినప్పుడు ప్రాపర్ స్లీప్ వస్తది. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే ఆల్రెడీ స్లీప్ గురించి టాపిక్‌లో చెప్పాం కాబట్టి, మళ్ళీ ఆ టాపిక్‌లో నేను వెళ్ళట్లేదు. అంటే ప్రతి ఒక్క దానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అయితేనే ఆ వర్క్ అనేది జరుగుతది. అలా రిలీజ్ అవ్వాలంటే అది దేని మీద బేస్ అవుతది అంటే, మనం తీసుకునే ఫుడ్ మీద, మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు కంపల్సరీగా మీ థైరాయిడ్ లెవెల్స్‌ని కంట్రోల్ అవ్వాలి అంటే, మీరు చేయాల్సింది షార్ట్‌కట్‌లో చెప్పేస్తాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ షేక్స్ తీసుకోండి. షేక్స్‌తో పాటు విటమిన్ డి ఉన్న ఫుడ్ అంటే మన దగ్గర కాల్షియం సప్లిమెంట్ ఉంది. ఆ సప్లిమెంట్ యూజ్ చేయండి. దాంతో పాటు సన్‌లో కూడా కొంచెం ఎక్కువగా మార్నింగ్ సన్ అప్పుడు కూడా కొంచెం సేపు సన్ ఎదురు నిలబడినప్పుడు కొంచెం విటమిన్ డి మన బాడీకి అందుతది. ఆఫ్టర్‌నూన్ మనం నిలబడలేం. ఆ వేడికి మనం తట్టుకోలేం. మన బాడీ మొత్తం మారిపోతది. కలరే మారిపోతది. అవునా కదా! ఆఫ్టర్‌నూన్ నిలబడితే. మార్నింగ్ సన్ అప్పుడు ఒక 10-15 మినిట్స్ అలా సన్ ముందు నిలబడినప్పుడు కొంచెం నేచురల్‌గా విటమిన్ డి అనేది మన బాడీకి అందుతది. అలాగే మీరు తీసుకునే ఫుడ్‌లో విటమిన్ సి, బి12, ఐరన్, జింక్, సెలీనియం, అయోడిన్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ ఉండేలా చూసుకోండి. అండ్ నట్స్‌లో వాల్‌నట్స్ తీసుకోండి. ప్రిఫర్ చేయండి. అంటే 11కి అలాగా ఈవినింగ్ 5కి అలా మీరు స్నాక్స్‌లా తీసుకునేటప్పుడు దానిలో వాల్‌నట్స్ గాని, లేకపోతే చియా సీడ్స్ గాని, లేకపోతే ఫ్లక్స్ సీడ్స్ గాని ఇవి కొంచెం తీసుకోండి. లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. ఇలా మీరు మెయింటైన్ చేయటం వల్ల వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో మీ థైరాయిడ్ లెవెల్స్ అనేది నార్మల్ చేసుకోవచ్చు. ఓకేనా? థైరాయిడ్ నార్మల్ అవుతున్నప్పుడు వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇది కంట్రోల్ అవుతది. ఓకేనా? అర్థమైందా? టాపిక్ అర్థమైందా? అర్థమైందా? ఇక్కడికొచ్చిన తర్వాత నాకు థైరాయిడ్ కంట్రోల్ అయింది అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 1 ఆర్ 2 రిజల్ట్స్ మనం విందాం. ఇక్కడికొచ్చిన తర్వాత నేను ప్రాపర్‌గా మెయింటైన్ చేసి, ఈ షేక్స్ తాగిన తర్వాత ప్రాపర్‌గా మెయింటైన్ చేయటం వల్ల నా థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ అయ్యాయి. అంటే ఇప్పుడు మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నా. మెడిసిన్ వాడకుండా నా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతున్నాను అన్న వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒకళ్ళ రిజల్ట్ విందాం.
మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను సెలెక్ట్ చేసుకుంటా. ఈలోగా మెయిన్ క్లబ్ నుంచే 2 రిజల్ట్స్ ఉన్నాయి. వెళ్ళిపోయిందా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీ మేడం, పేరు ఇప్పుడే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు సుగంధి. నేను వోల్టింగ్ కోచ్ ని. నా అప్లైన్ వచ్చేసి వెంకటేశ్వర్లు. మా హస్బెండ్ ఇప్పుడే వెళ్ళారు మేడం. యాక్చువల్గా ఆయనతో రిజల్ట్ చెప్పిద్దాం అనుకున్నాను. ఆయనది పంపిస్తాను డాక్టర్స్. మొన్న మేమిద్దరం టెస్ట్ చేయించుకున్నాం. నాకు షుగర్, ఆయనకు థైరాయిడ్. ఆయనకు 14.4 అనేది ఇప్పుడు 5.5 కి కంట్రోల్లో వచ్చింది మేడం. బీపీ అండ్ థైరాయిడ్ 2 కంట్రోల్లో వచ్చాయి. డైలీ షేక్ తాగుతారు అంతే. కానీ మంచి రిజల్ట్ వచ్చింది మేడం హస్బెండ్ కి. ఎన్నాళ్ళ నుంచి ఉంది మేడం థైరాయిడ్? థైరాయిడ్ కరోనా టైం నుంచి ఉంది మేడం. 5 years నుంచి సఫర్ అవుతున్నాడు. నేను డిసెంబర్ నుంచి షేక్ ఇస్తున్నాను తనకి చాలా మంచి కంట్రోల్ అయింది మేడం. ఏమి ఇస్తారు? ఓన్లీ షేక్ అయినా సప్లిమెంట్స్ ఏమైనా యూస్? ఫ్రెష్ షేక్ ఇస్తాను మేడం అంతే. ఓకే, షేక్ తోనే థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ అయ్యాయి. షేక్స్ తోనే, డైట్ తోటే తనకు. ఓకే, సూపర్ మ్యామ్. ఇంకొక రిజల్ట్ విందాం, థైరాయిడ్ రిజల్ట్. మెయిన్ క్లబ్ నుంచి సుజాత మేడం. థైరాయిడ్ కంట్రోల్ చేసుకొని ఈ రోజు మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. మేడం రిజల్ట్ కూడా ఒకసారి విందాం. ఇది ఇప్పుడు రిజల్ట్ చెప్పారు కదా మేడం సుగంధి గారు. మేడం రిజల్ట్ అన్నమాట. చాలా చక్కగా 27 kgs వెయిట్ లాస్ అయ్యారు. వాళ్ళ హస్బెండ్ కి థైరాయిడ్ అనేది కంట్రోల్ చేస్తున్నారు. ఓకేనా? సుజాత మేడం రిజల్ట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు సుజాత. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, నాకు థైరాయిడ్ తగ్గిద్దని అయితే నేను రాలేదు. బట్ వెయిట్ లాస్ కోసం అయితే నేను వచ్చాను ఫస్ట్. ఎందుకంటే వెయిట్ అనేది గెయిన్ అయిపోయాను. దగ్గర దగ్గర ఒక 18 kgs ఎక్స్ట్రా వెయిట్ పెరిగాను. ఇయర్స్ చాలా ట్రై చేసి 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 నా బాడీ మొత్తం ఎలా అయిపోయిందంటే, ఏ ఫుడ్ తిన్నా అలర్జీ వచ్చేస్తుంది. ఇక ఫుడ్ లోపల ఉండట్లేదు, వామిటింగ్ అయిపోతుంది. బాగా వెయిట్ పెరుగుతున్నా ఏం తినకపోయినా సరే. అసలు నేను ఇలా ఎందుకు అవుతున్నానో నాకు తెలియదు. బట్ ఇక్కడికి తీసుకొచ్చారు, మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇక్కడికి. సార్ ఒక ఇన్విటేషన్ ఇచ్చారనమాట. బిఫోర్ ఎప్పుడో ఇలా వెయిట్ లాస్ ది ఆఫీస్ ఉంది అని చెప్పేసి సుధీర్ సార్ ఇచ్చారనమాట ఇన్విటేషన్ మా హస్బెండ్ కి. అయితే సార్ తెలుసు అని చెప్పేసి తీసుకొచ్చారు నన్ను తీసుకురావడం అయితే ఇక్కడికి. అండ్ షేక్ అఫ్రెష్ అందరిలాగే నేను తీసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ ఫుడ్ టైమింగ్స్ నేను నేర్చుకున్నాను బాగా. ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చక్కగా గైడ్ చేశారు సార్. నేను ఒక 6 months ఆగిన తర్వాత ఒకసారి చెకప్కి వెళ్ళాను అనమాట. చెకప్కి వెళ్ళిన తర్వాత నాకు టెస్ట్ చేశారు, థైరాయిడ్ టెస్ట్. అన్ని కంట్రోల్‌లో ఉన్నాయి. అయినా కానీ ఒక 3 months ఆగి మళ్ళీ మీరు రండమ్మా, ఒకేసారి టాబ్లెట్ అనేది తీయకూడదు. ఆ 3 months ఆగిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత, ఇలాగే మీ రిపోర్ట్ గనుక ఇలానే ఉంటే అప్పుడు తీద్దామని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు. నేను మళ్ళీ అలానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు చెప్పారనమాట, మీకు టాబ్లెట్ అనేది అవసరం లేదు అని చెప్పేసి. అప్పటికే నేను సఫర్ అవుతున్నా. ఒక 5-6 years సఫర్ అవుతున్నాను. ఆ టాబ్లెట్ 6 టాబ్లెట్స్ యేసుకునేదాన్ని. ఉదయం నుంచి సాయంత్రం. ఉదయం 6, సాయంత్రం 6 అలాగా అన్నమాట. వేసుకుని అంటే ఆ టైంలో నా ఏజ్ ఎంత 26, 25, 26 ఆ ఏజ్‌లో అన్నమాట నాకు ఇలాగ ప్రాబ్లమ్ వచ్చింది. కింద కూర్చుంటే లెగవలేను. ఆయాసం, రొప్పు. మెట్ల ఎక్కాలంటే పెద్ద టాస్క్ నాకు. ఆ మెట్లు ఎక్కాల. ఒక 4 మెట్లు ఎక్కితే అసలు ఎంత రొప్పేదానంటే మాట వచ్చేది కాదు. ఈ ఏజ్‌లోనే నేను ఇలా ఉన్నాను. తర్వాత ఒక 10 ఏళ్ళకి నేనెలా ఉంటా, అసలు ఉంటానో లేదో అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. చాలా స్ట్రెస్‌గా అంటే ఇప్పుడు మేడం చెప్పారు గదా! చాలా స్ట్రెస్ ఉంటుంది అని చెప్పేసి. సేమ్ అలానే ఉన్నా. లేచి పని చేసుకోలేకపోతున్నాను. బిఫోరు 11కే నా వర్క్ అయిపోయేది. బట్ ఇప్పుడు 3 అవుతుంది. ఎందుకు ఇంత స్లో అయిపోయానో నాకు తెలియదు. కానీ నిజంగా న్యూట్రిషన్ చాలా అంటే చాలా మంచిగా వర్క్ చేసింది నాకు. ఇది దేవుడిచ్చిన గిఫ్ట్ అనే నేను అనుకుంటాను. థాంక్స్ టు సుఖీభవ. థాంక్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్. ఎందుకంటే నేను ఏడ్చిన ఏడుపు ఆయన చూసాననే నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ టైంలో నేను కింద కూర్చుంటే లెగవలేని డ్రెస్ అసలు బయటికి నాకు తెలిసి ఒక 2 years దాకా నేను ఏ ఫంక్షన్ కూడా అటెండ్ అయిందే లేదు.
ఎందుకంటే అంత లావు ఉన్నాను కదా, ఉండి ఉండి అంత లావు అయిపోయాను. లాస్ట్ నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయింది మా అన్నయ్య గారు మ్యారేజ్ కి మాత్రమే. ఆ మ్యారేజ్ లో నన్ను అందరూ చూసి అందరూ ఆశ్చర్యపోయి, ఏంది నువ్వేనా, ఏంది ఇలా అయిపోయావు, అందరూ ఆ క్వశ్చన్ వేసేసరికి నాకే నేను చాలా బాధపడ్డాను అనమాట. ఏంది అందరూ ఇలా అంటున్నాను, వెయిట్ ఎలా తగ్గాలో నాకు అర్థం కావట్లే ముందు. ఆ సిచ్యువేషన్ నుంచి నిజంగా నేను వెయిట్ తగ్గి వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నానంటే కేవలం అది దేవుని కృప. ఈ న్యూట్రిషన్ నాకు పరిచయం అయింది. అండ్ థ్యాంక్స్ టు కోచ్ అన్నమాట. మంచిగా గైడ్ చేసినందుకు, అందరు ఇక్కడికి వచ్చి మంచిగా పలకరింపు, అసలు ఈ ఫ్యామిలీని అసలు దేవుడే ఇచ్చాడని నేను నమ్ముతానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్‌గా 50 ఎంజీ టాబ్లెట్ వాడడమే 50 ఎంజీ వాడాను. వాడటం ఒకటే మాట చెప్పారు డాక్టర్ గారు. మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా చనిపోయేంత వరకు మీరు ఈ టాబ్లెట్ ఏసుకోవాలి. ఆ మాట ఆ ఏజ్‌లో నేను విన్నాక నేను ఏడ్చాను. ఎందుకు అంటే చనిపోయేదాకా టాబ్లెట్ పడింది అంటే నాకేదో వచ్చిందనిపించింది. థైరాయిడ్ అంటే నేను ఫస్ట్ టైమ్ విన్నా ఆ మాట గూడా. ఇది గూడా ఇది బీపీ, షుగర్ విన్నాను. బట్ థైరాయిడ్ అంటే ఏంటో నాకు అర్థమే కాలేదు. అది నాకు అలా అటాక్ అయిందనమాట. ఆ రోజు నాకు ఒక 6 టెస్టులు చేశారు. ఆ 6 టెస్ట్‌లో ఇది బయటపడింది. కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్ ఇలా చేశారు చాలా. చేసిన తర్వాత ఆ మేడం ఇది చెప్పారు. అమ్మ మీకు ఇది ఉంది ప్రాబ్లము. మీరు ఏ సిట్యుయేషన్ ఉన్నా సరే మీరు టాబ్లెట్ మిస్ అవ్వకూడదు. అంటే ఆ మాట చెప్పారంటే నాకేదో సీరియస్‌గా నాకేదో వచ్చిందంటున్నారు. 2 టైమ్స్ షేక్ తాగాను. మేడం చెప్పారు కదా! మల్టీవిటమిన్, కాల్షియం ఇవి వాడాను నేను. ఇవి 2 వాడాను. థాంక్ యూ సో మచ్. సూపర్. ప్రాపర్‌గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే థైరాయిడ్ కంట్రోల్. మేడం రిజల్ట్ విన్నారు కదా! చాలా చక్కగా మేడం వెయిట్ లాస్ అయ్యారు. అంటే ప్రాపర్‌గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఇప్పటికి థైరాయిడ్ టాబ్లెట్ ఆపేసారు. మేడం ఇక్కడ ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 6 ఇయర్స్ అవుతుంది. అండ్ 6 ఇయర్స్ అంటే నేనొచ్చి 6 ఇయర్స్ అవుతుందంటే నాకంటే ముందే మేడం వచ్చారు. అంటే నన్ను ఇన్వైట్ చేసింది కూడా సుజాత మేడం అన్నమాట. మేడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఈరోజు నేను హెల్తీగా ఉన్నానంటే ఒక కారణం మేడమే. మేడం ఇక్కడికొచ్చిన తర్వాత వెయిట్ లాస్ అయ్యి చాలా సివియర్. ఇంతకుముందు చాలా సార్లు మేడం రిజల్ట్ చెప్పేటప్పుడు చెప్పారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటో కూడా తెలియని సిట్యుయేషన్ అదొచ్చి రోజుకి అన్ని టాబ్లెట్లు ఏసుకోవటం. ఇప్పుడు డాక్టర్ సలహా మేరకు టాబ్లెట్ ఆపేసారు. ఇప్పటికి ఆపేసి కూడా 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి టాబ్లెట్ వాడట్లేదు. ఇప్పుడు థైరాయిడ్ చెక్ చేయించుకున్నా కూడా నార్మల్ లెవెల్స్‌లోనే వస్తది. కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్ ప్రాపర్‌గానే మెయింటైన్. స్టార్టింగ్‌లో థైరాయిడ్ కంట్రోల్ అవ్వడానికి ఏ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేశారో అదే ఇప్పటి వరకు కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టే థైరాయిడ్ లెవెల్స్ మళ్ళీ పెరగకుండా మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతున్నారు. అండ్ ఇందాక సుగంధి మేడం చెప్పారు. జెంట్స్‌లో చాలా తక్కువ వింటాం థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది. లేడీస్‌లో చాలా ఎక్కువ వింటాం థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది. ఎవరికైనా సరే, లేడీస్‌కైనా సరే, జెంట్స్‌కైనా సరే మీరు ఈ ప్రాబ్లమ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు. ఇందాక నేను ఏదైతే విటమిన్స్, మినరల్స్ కావాలని చెప్పానో ఆ విటమిన్స్, మినరల్స్ ప్రాపర్‌గా అందించినప్పుడు, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీకు కంట్రోల్ అవుతది. కాబట్టి విటమిన్స్, మినరల్స్ అందాలంటే మన దగ్గర మల్టీ విటమిన్ సప్లిమెంట్ కూడా ఉంటది కాబట్టి అది కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. మల్టీ విటమిన్, కాల్షియం అండ్ మార్నింగ్, ఈవినింగ్ షేక్, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఇది మెయింటైన్ చేస్తే వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో మీ థైరాయిడ్ లెవెల్స్ అనేది నార్మల్‌కి రావడానికి సపోర్ట్ అయ్యిద్ది. ఓకేనా? బాగున్నాయా? రిజల్ట్స్ బాగుందా? టాపిక్ అర్థమైందా? మీకు అర్థమైంది టాపిక్ అంటే ఇది ఉపయోగపడిద్దంటే ఒక నలుగురికి మీరు షేర్ చేయండి. ఎందుకంటే థైరాయిడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక, ఎలా మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలో తెలియక బయట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు కొంతమందికైనా మన వాయిస్ 10 మందికి ఆయుష్ అవ్వాలి. అంతే. ఏది ఇచ్చినా సరే మనం డబ్బులు ఇచ్చినా సరే మన వాయిస్ మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళ ఆయుష్ పెంచలేదు. మళ్ళీ వాళ్ళకి విరోధాన్ని పెంచిద్ది మనం ఇచ్చే డబ్బులు. కానీ మనం ఒక మాట చెప్తే ఆ మాట వాళ్ళ ఆయుష్‌ని పెంచేది ఇక్కడ ఒక్క చోట మాత్రమే. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఓవర్ వెయిట్‌లో ఉన్న, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి దీని గురించి షేర్ చేయండి. మీకు బాగుంది, నాకు రిజల్ట్ వచ్చింది అనుకుంటే. ఓకేనా? ఓకే. థాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు బర్త్‌డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా ఉన్నాయా? శ్రీయన్సి. Happy birthday, Soumya. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Soumya.
అంతేనా ఇంకా ఉన్నాయా సార్? నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలో ఓకే. ఈరోజు ఎవరైతే బర్త్‌డేస్ అండ్ మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నారో మీ అందరికీ కూడా సుఖీభవ తరపున విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ ఉన్నారా బర్త్‌డే పర్సన్స్? అండ్ శ్రీదేవి గారు మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సూపర్. ఇంకా ఉన్నారా బర్త్‌డేస్? కేక్ కటింగ్స్ అండ్ కేక్ కటింగ్ ఉంది ఇక్కడ. అస్సాం శ్రీదేవి అస్సాం మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.